ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈ రోజు దేవుని వాగ్దానం, విశ్వాసం అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునైనది. హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనం. మన నిరీక్షణాస్పదము ప్రభువే అన్నాడు. అబ్రహాం విషయంలో చూసినట్లయితే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని ఎదుట నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా నీవు దేని విషయమే నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ విషయమే ప్రభువు నీ పట్ల కార్యము జరిగించును. ఆయన చేసే మేలులు కంటికి కనబడవు, చెవిటికి వినబడవు, హృదయానికి అగోచరములైనవి. నీ విశ్వాసము చొప్పున నీ జీవితంలో ఆయన బలమైన కార్యములు జరిగించును. తద్వారా దేవుని నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. ప్రార్థన. ప్రేమ, నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నిరీక్షణకు ఆధారము నీవే ప్రభువా. నీ అందున విశ్వాసము చేత మేము అడుగుచుండగా మీరే మాకు సహాయం దయచేయండి, కృప చూపించండి. మూయబడిన ప్రతి ద్వారములను నీ నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసము చేత అడుగుచుండగా నీ గొప్ప కార్యములను ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించమని నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.